teacher. Today chapter is globalization impact of the Indian economy. Multiple choice questions. First question, ప్రపంచీకరణ అంటే ఏమిటి? ఆప్షన్స్ ఏ దేశీయ వాణిజ్యాన్ని పెంపొందించడం, బి ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య అనుసంధానాన్ని పెంచడం, సి స్థానిక పరిశ్రమలను పరిరక్షించడం, డి ప్రభుత్వ నియంత్రణను పెంచడం. కరెక్ట్ ఆన్సర్ బి ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య అనుసంధానాన్ని పెంచడం. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో ప్రపంచీకరణ ప్రారంభించబడింది ఏ సంవత్సరంలో? ఆప్షన్స్ ఏ 1980, బి 1991, సి 2000, డి 2014. Correct option is 1991. In the year 1991, started new economic policy, new reforms started in India. Second question, ప్రపంచీకరణకు ప్రధానంగా ఏ కారణం? What is the main reason of globalization? ఆప్షన్స్ ఏ వాణిజ్య శాస్త్ర పరిశోధన, బి ప్రభుత్వ నియంత్రణ పెంపు, సి వాణిజ్య మరియు పెట్టుబడి పరిమితుల తొలగింపు, డి దేశీయ మార్కెట్ పరిరక్షణ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి వాణిజ్య మరియు పెట్టుబడి పరిమితుల తొలగింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎంఎఫ్ అంటే ఏమిటి? ఆప్షన్స్ ఏ అంతర్జాతీయ డెవలప్మెంట్ బ్యాంక్, బి అంతర్జాతీయ ద్రవ్యనిధి, సి ఇండియన్ మానిటరీ ఫండ్, డి ఇంటర్నేషనల్ మార్కెట్ ఫోరం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఐఎంఎఫ్ అనగా అంతర్జాతీయ ద్రవ్యనిధి. బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ సమావేశంలో 1944లో ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి ట్విన్స్ కవల సంస్థలుగా ఇవి ఆవిర్భవించినాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి కోసం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రపంచీకరణకు ప్రధానంగా కారణమైన విధానం ఏది? ఆప్షన్స్ ఏ సామ్రాజ్యవాదం, బి లైసెన్స్ రాజ్, సి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్, డి గ్రీన్ రెవల్యూషన్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రపంచీకరణను అమలు చేసిన ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ ఏ నరేంద్ర మోదీ, బి ఆప్షన్ రాజీవ్ గాంధీ, సి మన్మోహన్ సింగ్, డి పివి నరసింహారావు. భారతదేశంలో ప్రపంచీకరణను అమలు చేసిన ప్రధానమంత్రి పివి నరసింహారావు. At the time of finance minister Dr. Manmohan Singh. So correct option is D PV Narasimha Rao. If you have first visit my channel, please subscribe, like and share. Click the bell icon, instantly all notifications. Next question, ఎంఎన్సిఎస్ అనగా ఏమిటి? ఆప్షన్స్ ఏ మల్టీనేషనల్ కార్పొరేషన్స్, బి
ఆప్షన్ మానిటరీ నేషనల్ కౌన్సిల్, సి మినిమం నేషనల్ కంట్రోల్, డి మల్టీనేషనల్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్. 8th క్వశ్చన్, భారతదేశంలో ఎక్కువగా ఎంఎన్సిస్ ఏ రంగంలో ఉన్నాయి? ఆప్షన్స్ ఏ అగ్రికల్చర్, బి టెక్స్టైల్ ఇండస్ట్రీ, సి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, డి టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్. 9th క్వశ్చన్, భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డిఐస్ ఆహ్వానించడానికి ఉపయోగించిన విధానం ఏది? ఆప్షన్స్ ఏ ప్రభుత్వ నియంత్రణ పెంపు, బి వాణిజ్య ఒప్పందాల ఉపసంహరణ, సి ఉచిత వాణిజ్య ప్రోత్సాహం, డి ఎగుమతులపై అధిక పన్నులు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఉచిత వాణిజ్య ప్రోత్సాహం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబలైజేషన్ వల్ల భారతదేశంలో ఎక్కువగా ప్రభావితమైన రంగం ఏది? ఆప్షన్స్ ఏ వ్యవసాయం, బి ఐటీ మరియు సేవలు, సి మైనింగ్, డి విద్య. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఐటీ మరియు సర్వీసెస్. 11th క్వశ్చన్, డబ్ల్యూటీఓ యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, బి వాతావరణ మార్పు సంస్థ, సి ప్రపంచ ఆరోగ్య సంస్థ, డి ప్రపంచ పెట్టుబడి సంస్థ. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క పూర్వం దీని పేరు గాట్, జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. 1995లో గాట్ డబ్ల్యూటీఓగా మార్పు చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం డబ్ల్యూటీఓలో సభ్యదేశంగా ఎప్పుడు చేరింది? ఆప్షన్స్ ఏ 1985, బి 1995, సి 2005, డి 2010. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 1995. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఎంఎన్సిస్ ఎక్కువగా తమ పరిశ్రమలను ఏ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తాయి? ఆప్షన్స్ ఏ తక్కువ కార్మిక ఖర్చు గల ప్రాంతాలు, బి అధిక పన్నులు ఉన్న ప్రాంతాలు, సి పూర్తిగా నియంత్రిత దేశాలు, డి యుద్ధగ్రస్త దేశాలు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ తక్కువ కార్మిక ఖర్చు గల ప్రాంతాలు, లో కాస్ట్ ఆఫ్ లేబర్ ఏరియాస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రధానంగా ప్రపంచీకరణ ద్వారా లబ్ధి పొందిన రంగం ఏది? ఆప్షన్స్ ఏ వ్యవసాయం, బి పరిశ్రమలు, సి టెలికమ్యూనికేషన్, డి బొగ్గు గనులు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రపంచీకరణ ద్వారా ఎక్కువ రిఫార్మ్స్ జరగడం జరిగింది భారతదేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, దిగుమతులపై విధించే పన్నులను ఏమంటారు? ఆప్షన్స్ ఏ విక్రయ పన్ను, బి దిగుమతి సుంకం, సి ఎగుమతి విధి, డి వాణిజ్య సుంకం. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ దిగుమతి సుంకం. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ప్రపంచీకరణ ప్రభావం ఎక్కువగా ఏ రంగంపై పడింది? ఏ స్వయం ఉపాధి రంగం, బి ప్రభుత్వ రంగ సంస్థలు, సి ప్రైవేట్ రంగం, డి రక్షణ రంగం. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్
సి ప్రైవేట్ రంగం. భారత్లో ఐటీ విప్లవానికి కారకమైన ముఖ్యమైన కారకం ఏమిటి? ఆప్షన్ సి ప్రభుత్వ నియంత్రణ, బి విదేశీ పెట్టుబడులు, సి గ్రామీణ అభివృద్ధి, డి వాణిజ్య అవరోధాలు. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ విదేశీ పెట్టుబడులు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచీకరణ వల్ల భారతీయ రైతులకు కలిగిన ప్రధాన సమస్య ఏమిటి? ఆప్షన్స్ ఏ అధిక ఆదాయం, బి దిగుమతుల పెరుగుదల, సి తక్కువ పోటీ, డి అధిక నష్టం. ప్రపంచీకరణ వల్ల భారతీయ రైతులు అమెరికాలోని రైతులతో పోటీ పడలేక తమ ఉత్పత్తులు గిట్టుబాటు ధర లభించగా నష్టపోవడం జరిగింది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి అధిక నష్టం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎంఎన్సీలు ఎక్కువగా ఏ నగరాల్లో స్థాపించబడ్డాయి? ఆప్షన్స్ ఏ పల్లెటూర్లు, బి మెట్రో నగరాలు, సి అరణ్య ప్రాంతాలు, డి చిన్న పట్టణాలు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మెట్రో సిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రపంచీకరణ వల్ల ప్రజలకు లభించిన ముఖ్యమైన లాభం ఏది? సో ఆప్షన్స్ ఏ అధిక ధరలు, బి నాణ్యత గల ఉత్పత్తుల లభ్యత, సి ఉపాధి అవకాశాల తగ్గింపు, డి స్థానిక పరిశ్రమల పతనం. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. ఏ మార్కెట్, బి తయారు చేయడం, సి అసెంబ్లింగ్, డి డిజైన్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. ఫస్ట్ డిజైన్ చేయడం, తర్వాత వాటిని తయారు చేయడం, తర్వాత అసెంబ్లింగ్ చేయడం, అసెంబ్లింగ్ చేసిన తర్వాత మార్కెట్ చేయడం. సో ద ఫస్ట్ ఆప్షన్ ఏ, డిబిసిఏ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతీయ బహుళ జాతీయ కార్పొరేషన్లను గుర్తించండి. ఇండియన్ ఎంఎన్సీస్ ఐడెంటిఫై బిలో దిస్ కంపెనీస్. ఆప్షన్స్ ఏ ఫోర్డ్, బి కార్గిల్ ఫుడ్, సి రాన్బాక్సీ, డి ఆల్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రాన్బాక్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాలు ఎన్ని? హౌ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? ఆప్షన్స్ ఏ 140, ఆప్షన్స్ బి 150, సి 160, డి 170. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి 160. నెక్స్ట్ క్వశ్చన్, సెజ్ను విస్తరించండి. ఆప్షన్స్ ఏ ప్రత్యేక విద్యా మండలి, బి ప్రత్యేక ఆర్థిక మండలి, సి ప్రత్యేక పర్యావరణ మండలి, డి ప్రత్యేక విదేశీ మండలి. సో ద కరెక్ట్ ఆప్షన్ బి ప్రత్యేక ఆర్థిక మండలి. సెజ్ అబ్రివేషన్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఈ సెజ్లో గవర్నమెంట్ 15 years వరకు ట్యాక్స్ హాలిడే, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రొవైడ్ బై ద గవర్నమెంట్, no trade unions established or movements all banished in the sedge areas. Next question, 25th question, అమెరికా స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆప్షన్స్ ఏ 1%, బి 2%, సి 3%, డి 4%. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్
1%. Our country, India, the agriculture share in GDP nearly 15%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఏ దేశాల చొరవతో ఏర్పడింది? ఆప్షన్ సి అభివృద్ధి చెందుతున్న దేశాలు, బి అభివృద్ధి చెందిన దేశాలు, సి వెనుకబడిన దేశాలు, డి యూరప్ దేశాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వెల్ డెవలప్డ్ కంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చేసే సంస్థ ఏది? ఆప్షన్స్ ఏ ప్రపంచ బ్యాంక్, బి ప్రపంచ వాణిజ్య సంస్థ, సి ప్రపంచ పర్యావరణ సంస్థ, డి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ WTOను ప్రపంచ వాణిజ్యానికి కాపలా కాసే కుక్క అని కూడా పిలుస్తూ ఉంటారు. ద వాచ్ డాగ్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్. విచ్ ఆర్గనైజేషన్ అంటే WTO ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిగుమతి చేసుకునే వస్తువుల సంఖ్యపై ప్రభుత్వం పరిమితి విధిస్తే దాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ సుంకం, బి పన్ను, సి కోటా, డి వాణిజ్యపరమైన సుంకాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కోటా. లాస్ట్ క్వశ్చన్, ప్రభుత్వం విధించిన అవరోధాలను లేదా పరిమితులను తొలగించడాన్ని డాష్ అంటారు? ఏ లైసెన్స్ రాజ్, బి వాణిజ్య అవరోధాలు, సి సరళీకరణ, డి కార్మిక చట్టాలు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ సరళీకరణ. Thank you for watching. Please subscribe.